అందరికీ నమస్కారం. జై శెట్టిబల్జా, జై శెట్టిబల్జా. వేదికపై ఉన్న పెద్దలు కుడుపుడు సూర్యనారాయణరావు గారికి, కుడుపుడు సత్యబాబు గారికి, అలాగే గుత్తుల సాయి గారికి, పిల్లి నిర్మల గారికి, అలాగే గుత్తుల మీరా కుమార్ గారికి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, ఇక్కడ విచ్చేసిన మిగిలిన పెద్దలందరికీ కూడా, చల్లగి వేణుగోపాల్ గారికి, అలాగే పెచ్చెట్టి చంద్రమౌళి గారికి, మిగిలిన పెద్దలు ఎవరన్నా మర్చిపోతే క్షమించాలి. అందరికీ నమస్కారం. ఈ యొక్క 4వ వన సమారాధనకి నా పిలుపు మేరకి, అలాగే కులం మీద ప్రేమతో లక్షలాదిగా కదిలొచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్కడిగా మాట్లాడితే అది శబ్దం అవుతుంది. అందరూ కలిపి మాట్లాడితే అది గర్జన అవుతుంది. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక చోటకి చేరి వనభోజనాల పేరుతో ఒక గర్జన, ఒక సింహ గర్జన అవుతుంది. అది లాస్ట్ 3 సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేసాం. కోనసీమ అల్లర్లు జరిగినప్పుడు కులంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో. పెద్దలని చెప్పుకునే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఆ రోజు కులం మాకు బాసిట్గా నిలవండి, మేము దోషులుగా నిలబెట్టారు చేయని పాపానికని మీ అందరి వద్దకి వస్తే లక్షలాదిలుగా తరలి వచ్చారు. అవునా కాదా? ఆ సింహగర్జనతోనే అల్లర్ల కేసులు ఎత్తివేయడం జరిగింది. సోదరులారా, ఈరోజు ఇలాంటి వన సమారాధనలు అవసరం. మీ అందరూ సైనికుల్లా వచ్చారు. ఎందుకు వచ్చారు? కేవలం భోజనాలకు మాత్రం రాలేదు. మీరు అందరూ కులం మీద ప్రేమతో వచ్చారు. కుల ఐక్యత చాటానికి వచ్చారు. ఫస్ట్ సంవత్సరం 60,000 మంది, 2వ సంవత్సరం 1,00,000 మంది, 3వ సంవత్సరం 1,50,000 మంది, ఈ సంవత్సరం లక్షల తరలి వచ్చారు. దానికి రావటం గొప్ప కాదు. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం వచ్చామో అంత ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్నాం. మన కులాన్ని మనం ప్రేమించుకుంటూ ఇతర కులాలను కూడా గౌరవిస్తున్నాం. అది మన ఎజెండా. మరి మన ఐక్యత ఉవ్వెత్తిన లెగిసింది 4 సంవత్సరాల నుంచి కూడా. ఈ ఐక్యత పాడు చేయటానికి కొన్ని పసరగడ్డిలో పసరపాములు తయారయ్యాయి. వాటికి ఆ పసరపాములకి పనేం ఉండదు. వాళ్ళు కులం పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు. వాళ్ళు వస్తారు, వచ్చి జిల్లాల పేరు చెప్పి, శెట్టిబల్జీ పేరు చెప్పి జిల్లాల వారీగా వనభోజనాలు పెడుతున్నారు. సిగ్గుండాలి. ఏందయ్యా, జిల్లాల పేరు చెప్పి వనభోజనాలు పెట్టి 2,000, 3,000 తీసుకురావటమా? నీ జిల్లాల పేరు చెప్పే అర్హత వాళ్ళకి లేదు. 3,000 మందితో కుల గౌరవం తగ్గించే పనులు ఎవరో చేయొద్దు. ఈ వార్డు దాటి పక్క వార్డులోకి వెళ్తే తెలియని వ్యక్తులు
జిల్లాల పేరు చెప్పి సెట్టిపల్లిల పేరు మీద వనభోజనాలు పెట్టడం సిగ్గుచేటు. కానీ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి, ఒక వ్యక్తి మీటింగ్ పెట్టి మీ అందరినీ రమ్మన్నారు. మీరు వెళ్ళారా? అది యువత, ఇది యువత. వెళ్ళదు. ఈరోజు సోదరులారా, ఈరోజు మనకి దొమ్మేటి వెంకటరెడ్డి గారు మన కుల సంఘాలను నిర్మించారు. 100 సంవత్సరాల క్రితమే మనకు కుల సంఘాలుండి ఆ కుల సంఘాలను పటిష్టం చేశారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజుల్లో ఫోన్లు లేని రోజుల్లో, పర్లేదు ఉండండి, ఇంకా ఫోన్లు లేని ఆ రోజుల్లో మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చారు. ఈ రోజున దొమ్మేటి వెంకటరెడ్డి గారు తర్వాత కుడుపుడు సూర్యనారాయణరావు గారు వచ్చారు. ఆయన మన కుల ఐక్యతని పెంచారు. ఎన్నో మీటింగులు పెట్టారు, ఓ మహానాళ్ళు పెట్టారు. మన సత్తా ఏంటో సభ్య సమాజానికి చాటారు. ఈ రోజున మేము సుమారు ఈ టీం చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక సుభాష్ కాదు, సుభాష్ వెనకాల చాలా మంది ఈ కష్టంలో పాలు పంచుకున్నారు. సుమారు 1000 పైబడి, సోదరులారా వినండి. సుమారు 1000 సంఘాలు పైబడి కుల సంఘాలు ఉన్నాయి మనకి. 1000 సంఘాలు పైబడితే ఈ రోజున మేము 620 సంఘాల దగ్గరికి వెళ్ళాం. ఒక నాయకుడు మొన్న, దయచేసి సోదరులారా ఒక్కసారి వినండి, మొన్న ఒక నాయకుడు అంటాం కూడా బాగోదేమో, ఓ బ్రోకర్ సుభాష్ SAFకి ₹1 కోటి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు అని అంటా ఉన్నాడు. మరి నిజమే, నేను ఇస్తానన్నాను SAFకి ₹1 కోటి. కానీ నేను ఈ వనభోజనాలు అయిన తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం, ఎమ్మెల్యే సీట్లో నేను బిజీ పడటం, ఎమ్మెల్యే సీట్ తర్వాత మంత్రి ఇవ్వటం, కొద్ది ఒడిదుడుకుల్లో ఆ ₹1 కోటి ఇవ్వలేకపోయాను. అయితే దయచేసి ఒకసారి ఇవ్వలేకపోయాను. అయితే నా సేవా కార్యక్రమాలు ఎక్కడన్నా ఆగాయా? అడగొచ్చు. నేను ఎవరి జోబులోంచి డబ్బులు దొబ్బలే. నేను ఇస్తా అన్న డబ్బులు లేట్ అయింది. అయితే ఆ ప్రశ్నించిన వ్యక్తి ఒకరోజు అన్నాడు, ప్రెస్ ముందుకు వచ్చి, నేను నాయకుడి దగ్గరికి ఎమ్మెల్యే సీటు కోసం వెళ్తే బొచ్చు చూపించి నీ కులం నా బొచ్చుతో సమానం అని చెప్పాడు అతను. అలా చెప్పిన తర్వాత ఎవడైతే బొచ్చు చూపించాడో ఆడు బొచ్చుకి ఎక్కడానికి వెళ్ళాడు. ఈవేళ కులం అడ్డెట్టుకుని కులాన్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యేలు అయిపోవడానికండి. ఈరోజు నేను మొన్న శనివారం SAFని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ వారం రోజుల్లో వాస్తవం నాకు అప్పులు ఉన్నాయి. నేను అప్పుల్లోనే ఉన్నాను. తాతలు సంపాదించారు ఆస్తులు, కానీ వ్యాపారంలో చిక్కడి కొద్ది అప్పుల్లో ఉన్నాను, వాస్తవం. అయితే మళ్ళీ అప్పు చేశాను. వారం రోజుల్లో SAFకి ₹1 కోటి ఇచ్చి తీరుతాను, అందులో ఏ విధమైన సందేహం లేదు. సుభాష్ అనే నేను ఎకరాలు పోయినా నికరంగానే ఉంటాను. అలాగే ఈ ₹1 కోటితో నేను ఆపను, మళ్ళీ ఇస్తా.
ఈ ₹1 వారం రోజుల్లోనే ఇచ్చి ఎస్ఐఎఫ్ శెట్టి బల్జీలకి ఎక్కడ కష్టం ఉన్నా సరే ఆ ₹1 మీకు సమాధానం చెప్తాది. సడన్గా వస్తారు రాజకీయాల్లోకి, ఏదో చిన్న పదవి తెచ్చుకుంటారు. సుభాష్ని విమర్శింతే ఎవరి దృష్టిలోనో పడతాం, పెద్దవాళ్ళు అవుతామని విమర్శిస్తూ ఉంటారు. తప్పులేదు, విమర్శించండి. మంచి విమర్శల్ని తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉంటాను. అలాగే ఒక నాయకుడు అన్నాడు, కులం ఎవరబ్బా సొత్తు కాదని. అదేం మాట అండి? నా కులం నా అబ్బా సొత్తు అనుకుంటే నేను ఉంటాను ఎప్పుడు. నా అబ్బా సొత్తు అనుకుని నేను సేవా కార్యక్రమాలు చేసి చేతనైనంత సాయం చేస్తాను తప్ప కులం పేరు చెప్పి కాయలు అమ్మను. చాలామంది ఎమ్మెల్యేలు మన కులంలో ఆశిస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి నేను 25 కోట్లు తెచ్చుకుంటాను, 15 కోట్లు తెచ్చుకుంటానని చెప్తా ఉన్నారు. మరి సీటు ఇస్తే ఖర్చు పెడతారు. మరి 15 కోట్లు 20 కోట్లు తెచ్చుకునే వాళ్ళు కనీసం 10 లక్షలైనా సరే కులానికి సర్వీస్ చేయరా? చేయకుండానే ఎమ్మెల్యేలు అయిపోతారా? ఈ రోజున సుభాష్ అనే నేను ఏదోలాగా రాజకీయం చేయడం రాలా. మీ మధ్య ఉన్నాను, గత 15 సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నాను. అందరినీ కలుపుకుంటా వెళ్ళాను, ఐక్యత కోసం పోరాడాను. అలాగే తమ్ముడు మహేష్ బాబుని కానీ అలాగే మిగతా హీరోల్ని ఎన్టీఆర్ గారిని అభిమానించడంలో తప్పు లేదు. ఎందుకంటే మహేష్ బాబు కులం చూడకుండా మతం చూడకుండా 4,000 గుండ్లు ఆకకుండా చేశాడు. సేవ చేసి వాళ్ళని ఎప్పుడూ అభిమానించవచ్చు, తప్పులేదు. అలాగే గతంలో ఒక మంత్రి వచ్చాడు, మన సట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన మంత్రి. అతనికి చాలా ఇష్టమైన పని ఒకటి ఉంది, సాష్టాంగ నమస్కారాలు చేసుకోండి. పదవుల కోసం చేసుకోవడంలో తప్పులేదు, కానీ కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ దరిద్రుడు. సిగ్గులే, అతనికి సిగ్గులేదు. అయితే తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్య అతను అధికారంలో ఉన్నప్పుడు శెట్టిబల్జీని ఉపకులంగా బ్రాకెట్లో పెట్టి ఇంకో కులం పేరు పెట్టించి మొన్న ధర్నాలు చేస్తూ ఉన్నాడు ఏమీ తెలియనట్టు. అతని ప్రభుత్వంలో మేమో ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని వాట్సాప్లో అవి పెట్టారు. మన దుమ్మేటి వెంకటరెడ్డి గారు మనం ఈడిగా కొన్ని నీచమైన ఈడిగా కాకుండా కొన్ని చులకనగా మాట్లాడుతుంటే ఆయన మన మనోభావాలు దెబ్బ పడకూడదని ఆయన మనకి శెట్టిబల్జీగా నామకరణం చేశారు. వెంటనే ఆ పేరు శెట్టిబల్జీ బ్రాకెట్లో ఇంకో కులం పేరు పెడుతున్నారండి. ఇక్కడ శెట్టిబల్జీ తరతరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా శెట్టిబల్జీగా పిలబడే మమ్మల్ని ఇంకో కులం పేరు బ్రాకెట్లు ఎట్టుకోవడం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే శాశ్వతంగా మనల్ని శెట్టిబల్జీగానే పిల్లల్ని జీవో తీసుకురావడం జరిగింది. నేను మొన్న పాంప్లెట్ ఓపెనింగ్ రోజున మాట్లాడాను. కొన్ని మాటలు మీరు అందరూ వినే ఉంటారు. నేనేమన్నాను, అనేక పార్టీల్లో కులం వాళ్ళు ఉంటారు. నీ పార్టీ నీ ముఖ్యం, నాకు పార్టీ నాకు ముఖ్యం. మా పార్టీ నువ్వు విమర్శిస్తావు, నీ పార్టీని నేను విమర్శిస్తాను. ఇలాంటి వనభోజనాల టైంలో కులపరంగా మనం ఒకటవ్వాలి. తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళు పోరాడుకోవడంలో తప్పు లేదని చెప్పాను. అయితే ఈడి కులపిచ్చి
ట్రోల్ చేశారు నన్ను రకరకాలుగా. అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ ట్రోల్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను సెట్టిబల్జిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే సెట్టిబల్జిగా పుట్టాలని కోరుకుంటా ఉన్నాను. క్లియర్గా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేగా నేను రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచాను. 90% కాపులు నాకు ఓటేశారు. సెట్టిబల్జీలు ఇద్దరు సెట్టిబల్జీలు పోటీ చేశాం కాబట్టి సగం వేశారు. ఎస్సీలు మిగతా బీసీలు అందరూ కూడా నన్ను ఆదరించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా నాకు అక్కడ రాజకీయం అవసరం. రాజకీయం అక్కడ అందరికీ సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలి. అలాగే నాకు మంత్రి ఇచ్చారు, కార్మిక శాఖ మంత్రి. నేను కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాగే నాకు ఎమ్మెల్యే ఇచ్చింది, మంత్రి ఇచ్చింది, కులం సెట్టిబల్జి కులం అని ఇచ్చారు నాకు. కాబట్టి కులానికి నేను చేతనైనంత చేదోడు వాదోడుగా ఉంటూ మీ మనసుల్ని మీ ప్రేమని నేను సొంతం చేసుకోవాలి. అంతేగాని ఏ మంత్రి అయిపోయాం కదా అని ఏసీ గదుల్లో కూర్చుంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే మళ్ళీ సుభాష్ని మీరు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతారు నాకు తెలుసు. ఆ రోజు నేను కష్టంలో ఉండి నా మీద కేసులు పెట్టినప్పుడు, కులంలో చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ నాకు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో మీ అందరూ ఎప్పుడూ కూడా నాకు వెన్నుముకగా నిలిచి కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు. అలాగే నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత ఈ పదవిలో అధికారంలో నేనున్నాను. చేతనైనంత మంచి మీ అందరికీ చెయ్యాలి, అవునా కాదా? మరి ఈరోజు కుడుపుడు సత్యబాబు గారు ఉన్నారు, సెట్టిబల్జి కార్పొరేషన్ చైర్మన్. ఆయన ప్రతి నిమిషంలోని ఆయనకి నిజం చెప్పాలి, ఆయనకి నాకు చాలా పరిచయం తక్కువ. కానీ నాకు మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన వచ్చాడు. నాకు చాలా గర్వంగా ఉందండి. మనలో ఒక మంత్రి అయ్యారు, అది తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎప్పుడూ లేని విధంగా అయ్యారు. మీ వెంట నేను చివరి వరకు ఉంటాను అని చెప్పి ముందుకొచ్చారు ఆయన. అలాగే గుత్తుల సాయి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి పార్టీ పరంగా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి మీకు మంచి చేయాలి. సెట్టిబల్జి కులానికి 10% లిక్కర్ లైసెన్స్లు ఇప్పించాం, 10% సబ్సిడీ ఇప్పించాం. అలాగే సెట్టిబల్జి పేరు పక్కన వేరే కులం పేరు పెడుతున్నప్పుడు మీ అందరి బాధని పైకి తీసుకెళ్ళి చెప్తే వెంటనే సెట్టిబల్జి అని నామకరణం చేస్తూ జీవోని పాస్ చేయించాం. అలాగే లిక్కర్లో కూడా 50% ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అతి త్వరలో మీ అందరికీ కూడా బీసీ కార్పొరేషన్స్ లోన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ గారు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు సత్యబాబు గారు. సెట్టిబల్జి కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉంటా ఉన్నారు. గత 5 ఏళ్ళు ₹1 కూడా వేయలేదు. కానీ ఈసారి సెట్టిబల్జి కార్పొరేషన్లో నిధులు పడతాయి ఎట్టి పరిస్థితుల్లో. ఎస్ఏఎఫ్ ద్వారా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. అది ఫస్ట్ 3 నెలల్లో నేను చైర్మన్గా ఉంటాను. తర్వాత ఆ ఎస్ఏఎఫ్ని మరొకరి చేతిలో, పెద్దల చేతిలో పెట్టడం జరుగుతుంది. సోదరులారా, మళ్ళీ చెప్తా ఉన్నాను, సుభాష్ అనే నేను ఎకరాల పోయినా నికరంగానే ఉంటాను. అవసరమైతే ఆస్తులు అమ్మన్నా సరే ఎస్ఏఎఫ్కి మళ్ళీ డొనేషన్ నేను ఇస్తాను. అందులో ఏ విధమైన సందేహం లేదు.
అలాగే అలాగే హైదరాబాద్లో మన సోదరులు సెట్టిపల్లిగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు సెట్టిపల్లిని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతూ ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం వాళ్ళకి ఒకసారి ఆగండి సోదరులు ఆగండి, ఒక 5 నిమిషాలు వెళ్ళటం జరిగింది. బీసీ కమిషన్ ముందు ఇంకెవరిని వచ్చారు హైదరాబాద్ నుంచి? డివి సత్యనారాయణ గారు, మేరా కుమార్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఓ యుద్ధమే చేస్తా ఉన్నారు. సంఘానికి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళతో పాటు కొంత వైఎస్ఎఫ్ టీము, అలాగే అందరూ కూడా మరి చేదోడు వాదోడుగా పోరాడారు. కానీ మనం నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రాంతాలు విడిపోయిన కులాలు మాత్రం మార్చకూడదు, మేము సెట్టిపల్లిగానే పుట్టాం, సెట్టిపల్లిగానే చస్తామని చెప్పి మా వాణి వినిపించడం జరుగుతూ ఉంది. మనం ఎలా పుట్టాం? సెట్టిపల్లిలుగా పుట్టాం, సెట్టిపల్లిలుగానే చస్తాం. మన కులాన్ని మనం ప్రేమిందాం, ఇతర కులాలను గౌరవిందాం. సెట్టిపల్లిలకి ఏ కష్టం వచ్చినా సుభాష్ అనే నేనున్నానని మాత్రం మీరు మర్చిపోవద్దు. 300 మంది సెట్టిపల్లి పిల్లలకి మరి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. 10,000, 5,000 అలాగా సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన సొంత ఖర్చులు 10 లక్షలు పెట్టుకోవడం జరిగింది. పదవి ఇచ్చారు కదా అని ఇంట్లో కూర్చోట్లే, సేవ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది పంది ఎంత బలిసినా నంది కాలేదు, అంతే కదా. సేవా కార్యక్రమాలు చేయకుండా, ప్రజల మధ్యన ఉండకుండా, అడ్డదిడ్డాలుగా సంపాదించి కులం పేరు అడ్డెట్టుకుని పందిలాగా తిరుగుతూ నంది అయిపోదామని ట్రై చేస్తూ ఉన్నారు. యువత ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత యువత అంతా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి అయితే మంచి వెంట ఉంటున్నారు, అదే చెడైతే తరిమి కొడతా ఉన్నారు. అవునా కాదా? పెట్టేపుకెళ్ళి పేలుస్తున్నారు నా దగ్గర భయపెడదామని. గతంలోనే నాకు ఏ పదవి లేనప్పుడే పిడుగులేస్తేనే పట్టించుకోలేదు నేను. వీళ్ళు వేసే పెట్టేపుకెళ్ళి పట్టించుకుంటావా? తిడితే బెంగెట్టుకోవడానికి, విమర్శింతే ఇంట్లో కూర్చోవడానికి నేను అలా ఎలా రాలా. మరి వనభోజనాలు చాలా సంతోషించవలసిన విషయం. విజయవాడ సెట్టిపల్లి సంఘం వన సమారాధన పెట్టి సుమారు 2,000 మంది వచ్చారు. రాజోలు ఎప్పుడు పెడతారో చాలా ఘనంగా పెడతారు. ఇప్పుడు ముఖ్యంగా మనం వైజాగ్లో సెట్టిపల్లిలు చాలా బలంగా ఉన్నాం, అయితే విచ్ఛిన్నమై ఉన్నాం. ఇలా ఒక మీటింగ్ పెట్టాలి, దానికి శ్రీకారం చుట్టారు. దయచేసి ఎదరకరండి. జనవరి 4వ తారీఖున ఒక ఆత్మీయ సమ్మేళన పెట్టారు. దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. అలాగే జనవరి 4వ తారీఖు తర్వాత 1,00,000 మందితో సింహగర్జన పెట్టబోతా ఉన్నాం మనందరం కూడా. పాయికరావుపేట, తుని కలిపి అక్కడ జనసంద్రం అయ్యి సుమారు 2,000 బండ్లతో ర్యాలీ చేశారు. ఆ రోజున
సభ ఇలా జరుగుతూ ఉంది. సభ జరుగుతుంటే యనుమల రామకృష్ణ గారు మైక్ తీసుకుని, అయ్యో సెట్టిబల్జీలు ఇంతమంది ఉన్నారా నా నియోజకవర్గంలో, ఈ యూనిటీని ఎప్పుడు చూడలేదు, ఈసారి నుంచి రాజకీయ చైతన్యం మీలో కలిగించాలి, మీకు అనేక పదవులు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అంటే మనం సంఖ్యాపరంగా చాలా బలంగా ఉన్నాం, మనకు మనం నిరూపించుకోవాలి. అందుకనే వైజాగ్లో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చిన్న విషయం చెప్పాలి. 2 రోజుల క్రితం నేను వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఒక ముసలావిడ నేను వస్తున్నానని తెలిసి కాకినాడ సమీపంలో ఆపి నాకు రేషన్ కార్డు రావట్లేదు, నేను చాలా దీనావస్థలో ఉన్నాను, రేషన్ కార్డు చేయమంటే ఎంఆర్ఓ గారికి చెప్పాను చేస్తా అన్నారు. వెంటనే ఆవిడ పొజిషన్ చూసి, దయచేసి వినాలి, ఆవిడ పొజిషన్ చూసి 5,000 తీసి ఇవ్వకపోతే ఆవిడ చాలా మంచి మాట అన్నది. నేను సెట్టిబల్జీని, నాకు తినటానికి తిండి ఉంది, బట్టలంటే ఎలా ఉన్నాయి కానీ నాకు తినటానికి తిండి ఉంది, నాకు లోటు లేదు, మీరు చాలామందికి సాయం చేస్తున్నారు, మా ఓడు ఇంతమందికి సాయం చేస్తున్నాడని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని చెప్పంటే నిజంగా చేతులు జోడించాలనిపించింది. ఎందుకంటే అక్కడ మన ఐక్యత అనేది, సోదరులారా గుర్తుంచుకోండి, ఐక్యత అనేది సేవతోనే ఐక్యం మొదలవుతుంది. మీరు ఎంత ఇస్తారనేది కాదు, మీ గ్రామంలో ఒకరికి బాగోకపోతే సుభాష్ దగ్గర తీసుకురావడం కాదు, మీ గ్రామంలో ఎంతో కొంత ఇవ్వండి. 10 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా, ఇవ్వండి, ఇచ్చి నా దగ్గరికి తీసుకురండి. మరొకసారి చెప్తున్నాను, మీ పిల్లలు, మీ చెల్లులు, మీ అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా సరే చదువుకునే సత్తా ఉండి చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోతే సుభాష్ అనే నేను ఉన్నానని గుర్తించుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా పూర్తిగా నేను, మీ ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోయి ఆర్థిక స్తోమత లేకపోతే నేనున్నానని మాత్రం మీరు మర్చిపోవద్దని తెలియజేసుకుంటూ, మరి అలాగే లాస్ట్గా చిన్న విన్నపం, ఒక్క నిమిషం, ఏ పార్టీ అయినా సరే ఒక నాయకుడిని గుర్తించి, ఫర్ సపోజ్ నన్ను గుర్తించారు, ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చారు, అలాగే కొంతమందిని గుర్తించారు, పెద్ద పదవులు ఇచ్చినప్పుడు చచ్చేంత వరకు ఆ పదవుల్లోనే ఉండండి, ఆ పార్టీలోనే ఉండండి. ఎందుకంటే మనకు పెద్ద పార్టీ ఇచ్చి పార్టీలో పెద్ద పదవి ఇచ్చినప్పుడు మనం పదవి అయిపోయిన తర్వాత పార్టీ మారితే ఈ కులం నమ్మకమైన కులం కాదురా, వీడికి పదవి ఇచ్చాం నిలబడలేదు అనుకుంటారు. సభ్య సమాజంలో కూడా మనం చులకన అవుతాం. ఈరోజు నేను మీ మధ్య నుంచి వచ్చాను, నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఎమ్మెల్యే ఇచ్చారు, సుభాష్ అనే నేను అనేలా చేశారు. జీవితాంతకాలం నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ లోకేష్ గారి టీమ్గానే బతుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి సెట్టిబల్జీలకి ఏ కష్టం వచ్చినా నేను సైతం నేనున్నానని మీకు తెలియజేసుకుంటూ, అందరికీ ఇక్కడికి విచ్చేసి ఆ పరమేశ్వరుడు మంచి జీవితం ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి చెల్లెల్ని ఇచ్చాడు, అలాగే ప్రేమగా చూసుకునే మీ అందరినీ ఇచ్చాడు. నాకు ఓ ఎమ్మెల్యే మంత్రి అయ్యాను, మనిషిగా నాకు ఇంకేం కావాలి? అటు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని, ఇటు నా కులాన్ని గుండెల్లో, అటు కార్మికుల్ని, ఇటు నా కులాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ సుభాష్ తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు మీ అందరికీ ఉందని తెలియజేసుకుంటూ, గత 15 సంవత్సరాలుగా ప్రేమ చూపిస్తూ, ఎప్పుడు పిలిచినా సరే, మేము కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా ఎప్పుడు పిలిచినా సరే సెట్టిబల్జీ సైన్యం కదిలొచ్చింది. ఈ ప్రేమకు నేను ఎప్పుడు లోబడే ఉంటానని మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ, జై సెట్టిబల్జా, జై సెట్టిబల్జా, జై సెట్టిబల్జా.